ఇలాంటి సినిమా గురించి ఎవడన్నా ఆపే దమ్ముందా నేను చూస్తున్నాను. నేను ఏమైనా ఆసామాస అనుకుంటారా? ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిస్తున్నాను నేను. అర్థం కాదు, తెలుగు చలనచిత్రం ఏమనుకుంటుంది? చిన్న చిత్క హీరో కాదు, ఒక తెలుగు ఇండస్ట్రీకి ఒక టాప్ హీరో. అయినా చిన్న చిత్త కాదు, ఆయన చేయాలంటే సెంట్రల్ లెవెల్లో చేయగలడు. కానీ ఏమనుకుంటుంది తెలుగు చలనచిత్రము? ఏమైనా ఆసామాస అనుకుంటారా? ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిస్తున్నాను నేను. ప్రతి చిన్న విషయంలో కూడా ఎక్కడ సపోర్ట్ లేదు. ఇక్కడ ఎవరో మంత్రి సినిమాటిగా మంత్రి ఉన్నాడు, కనీసం ఆయన ఎవరో మాకు తెలియదు. మాకు ఆయన ఆటోగ్రాఫ్ అంటాడు, ఆపేమో హాఫ్ డే అంటాడు, ఏదో అంటాడు, హాఫ్ షో అంటాడు, 2 షోలు అంటాడు. నాకు అర్థం కాదు, ఇలాంటి షోలో మీరు ఆపాలనుకుంటే ఒక హిందుత్వం ఆపాలనుకుంటారా? మీరు ఇలా అనుకుంటే ఇలాంటి చూడు, ఒక మాట చూడు, హిందువుగా గర్వించుకో, హిందువుగా జీవించని పెట్టినాం పోస్టర్ మేము ఒక అభిమానిగా. ఇలాంటి సినిమా మీరు ఆపాలనుకుంటే మేము 100 సినిమాలు తీయగలము, తీస్తాం కూడా. ఇది ఆపే దమ్ము ఎవడికి లేదు, రాదు, ఆపలేడు. యథావిధిగా నడుస్తుంది. మీరు గుర్తుపెట్టుకోర్రి, మీరు టెలిగా చేసుకోర్రి. మా అంటే ప్రీమియం ఆపగలరేమో, కొన్ని కారణాలు ఉంటాయి. ప్రీమియం రెగ్యులర్ షో ఎవడు ఆపలేడు. 14 రిలీజ్ వాడు కూడా వాడు అఫీషియల్గా రిలీజ్ చేసిండు. మేము సినిమాని మాకు దానికి ఏమంటారు, మా వివాదాలని స్పందించి మేము ఒక ఏకదాటికి వచ్చాము. మాకు ఎటువంటి అభ్యంతరాలు ఏం చెప్పిరాలు. జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. బాలయ్య ఇండస్ట్రీలో ఇక ఒకటి చెప్పాలా, ఎవడన్నా పెద్ద హీరో రిలీజ్ అయితే 10 రోజులు 15 రోజులే. మా బాలయ్య 50-100 రోజులు ఇప్పటికీ 100 రోజులైంది. ఎంత పెద్ద బాలయ్య కానీ తోపైన నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా మేడం గారు. ఒకటి మాట ఏంటంటే, బాలయ్య బాబు అంటే నేను ఒక చాలా చిన్న పూర్వని ఆ టైంలోకి వెళ్ళి చూస్తున్నా. అంటే నా అభిమానం కాదు, ఆయన చేసే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, సినిమాకి మెయిన్ ఏంటంటే సనాతన ధర్మం కోసం మెయిన్ చూపించేది. ఆయన ప్రతి వాక్యలో ప్రతి ఇంటర్వ్యూ చెప్పేది ఒకటే, సనాతన ధర్మం సినిమా గురించి అని చెప్పి. ఇలాంటి సినిమా గురించి ఎవడన్నా ఆపే దమ్ముందా నేను చూస్తున్నాను. నేను అరే ఎవడన్నా మీరు ఆపుర్రా, మీకు దమ్ముంటే ఆపుర్రా. ఓకేనా? జై బాలయ్య, జై బాలయ్య. అందరి ఫ్యాన్స్ చూస్తారు, అందరు అభిమానులు చూస్తారు, అన్ని రాజకీయ పార్టీలు చూస్తారు. చూడాల్సిన సినిమా ఇది. జై బాలయ్య, జై బాలయ్య. చెప్పండి, ఏంటి మీ ఎక్స్పెక్టేషన్ సినిమా మీద? ఏంటంటే ఆయన పిక్చర్స్ అన్నీ ఒక్కట మంచి పాస్ అయినాయి. ఇక్కడనే కాదు, ఓల్డ్లో కూడా ఉన్నాయి ఆయన పిక్చర్స్. మరి ఇప్పుడు వాళ్ళ నాన్న చేసింది కూడా వీళ్ళు యాక్టింగ్ చేస్తారు. ఎన్టీ రామారావు చేసిన యాక్షన్ వీళ్ళు చేస్తారు. వాళ్ళ నాన్నతో సహా వచ్చింది ఇది. వాళ్ళ నాన్న ఎట్లా చేసిండు అదే యాక్షన్లో వీళ్ళు చేస్తారు. వాళ్ళది అది ఫస్ట్ నుంచి మీకు ఇష్టమైన సినిమా ఏది బాగా? ఎన్టీ రామారావు ఫస్ట్ నాకు, తర్వాత నెక్స్ట్ బాలకృష్ణ సార్ సినిమాలో ఏది ఇష్టం? బాలకృష్ణ ప్రతి పిక్చర్ మంచిగానే ఉంది, ఏది మంచిగా లేదని కాదు. ఇది వరల్డ్లో కూడా పోయింది, ఇది పిక్చరు ఇక్కడనే కాదు, వరల్డ్లో కూడా పోయింది, వరల్డ్లో కూడా పోయింది పిక్చరు. ఇక్కడనే పోలేదు, ఇక్కడ మన ఇండియాలో పోయింది అనవద్దు, వరల్డ్ ఆఫ్లో పోయింది, అట్లేం లేదు. కానీ ఒకటేంటంటే ఆయన పిక్చరు మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు ఏంటి, షో కోసం వచ్చారా? షో చూడడానికి వచ్చారా? చూద్దామని వస్తాం కానీ పిక్చర్ లేదు కదా, అట్లా అని మేము అనుకున్నాం. మరి నైట్ పిక్చర్ ఉంటుందా ఉండదా? నైట్ ఇక మరి అది ఇయ్యలే, డేట్ ఇవ్వలే కదా వాళ్ళు, ఏం ఇవ్వలే కదా. రిలీజ్ అవుతుంది కదా, రేపు రిలీజ్ చూద్దాము, అట్లేం లేదు. కానీ పిక్చర్ మాత్రం బాగుంటుంది.